ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో పాత నిబంధన పుస్తకాలు గురించినటువంటి ధ్యానాన్ని మనం పూర్తి చేసుకున్నాం. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఏం జరిగింది అనే విషయాలు కూడా మనం పూర్తి చేసాం. అయితే ఇప్పుడు ఈరోజు క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి పుస్తకమైనటువంటి మత్తయి సువార్త గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఇందులో రాయబడిన విషయాలు ఏంటి? క్లియర్గా మత్తయి సువార్త అనే పేరులోనే శిష్యుడు 12 మంది అపోస్తుల్లో ఒకడుగా ఉన్నటువంటి శిష్యుడైన మత్తయి రాశాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో రాయబడిన ఉద్దేశాలన్నీ కూడా ఏంటి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజరికాన్ని మత్తయి చాలా ప్రస్ఫుటంగా ప్రతిబింబించేలా ఈ సువార్తను రాశాడు. ప్రతి చోట ఆయనని రాజుగా ప్రమోట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు రాజుగా మనకి ఈ గ్రంథంలో చాలా క్లియర్గా కనిపిస్తాడు. 4 సువార్తలు మనకు కనిపిస్తాయి: మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు కూడా 4 దిక్కులు లాంటివి. యేసు ప్రభు జీవితము, ఆయన బోధ చాలా క్లియర్గా వివరించినటువంటి సువార్తలు ఇవి. ఇందులో భాగంగా మత్తయి ఆయన శిష్యుడిగా ఉండినప్పటికీ ఎక్కడ ఆయన గురించి ఆయన చెప్పుకోవడం ఎక్కువగా కానీ లేకపోతే వేరే ఏమీ లేకుండా చాలా ఒరిజినల్గా క్లియర్గా ఉన్నట్టు రాశాడు. అందుకే బైబిల్ పండితులు అనేక పుస్తకాలు ఉన్నప్పటికీ కొన్ని పుస్తకాలని ఎందుకు బైబిల్ గ్రంథంలో 66గా వాళ్ళు మెన్షన్ చేశారంటే దేవుని నడిపింపు ఒకటి, రెండవది ప్రామాణికమైనటువంటి విషయాలు. సో ఈ మత్తయి సువార్తలో ఏమి రాయబడ్డాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళి మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇంత వంశావళి ఇవన్నీ రాసేవి పెట్టారు అని అంటే దేవుని మాట అక్షరం పొల్లు కూడా తప్పిపోలేదని చెప్పడానికి. అలాగే ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి ఆ తరాలు 48, మనకి అబ్రహాము మొదలుకొని దావీదు దాకా ఒక 14, అలాగే దావీదు దగ్గర నుండి యూదులు బబులోన్లోకి వెళ్ళిపోయే వరకు ఒక 14, ఆ తర్వాత బబులోను దగ్గర నుండి తిరిగి వచ్చిన దగ్గర నుండి క్రీస్తు వరకు 14. ఇలా ఈ 50 తరాలు పైనే ఉన్నాయి. వాటన్నిటిని మెన్షన్ చేశారు. అలాగే మనం గమనిస్తే యేసు ప్రభు చెప్పిన మాట నెరవేర్చబడింది. ఆయన వంశంలో, యూదా వంశంలో ఆయన పుట్టాడు అనడానికి ఆధారం పితరుల పేర్లతో సహా వెరీ క్లియర్గా ఇందులో రాయబడింది. ఇందులో ఒక 4 స్త్రీలు ప్రత్యేకంగా తామారు, రహాబు, రూతు, అలాగే బత్షెబ, వీళ్ళకు కూడా స్థానం ఇవ్వబడింది. సో రియల్లీ ఇక్కడ మనం చారిత్రకమైన విషయాలు, పాత నిబంధనలో ఉన్న చరిత్రనంతా మొదటి అధ్యాయం 17 వచనాల్లో అలా క్లుప్తంగా అందించినటువంటి ఒక గొప్ప రచన మత్తయి ద్వారా మనకు కనిపిస్తుంది. అలాగే 18 నుండి 25వ వచనంలో యోసేపు మరియను గురించినటువంటి సమాచారం. అంటే ఈ నేపథ్యంలో జరిగిన విషయం ఏంటంటే మలాకి తర్వాత క్రొత్త నిబంధనకు మధ్య వచ్చిన ఈ 430 సంవత్సరాలు, ఈ గ్యాప్లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా నువ్వు మారుతున్నావని మరియకు సందేశం ఇవ్వడం, ఆ సందేశం విని యోసేపు మరియని కొంచెం మనసులో డౌట్ రావడం సహజమైన విషయమే. సో ఆ నేపథ్యంలో ప్రారంభమవుతుంది. ఒరిజినల్గా లూకా సువార్తలో అయితే బాప్తిస్మిచ్చి యోహాను యేసు కన్నా ముందు పుట్టడం, ఆ తర్వాత ఆర్డర్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ యేసు ప్రభు జీవితానికి, ఆయన పరిచర్యకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబడింది. కాబట్టి యోసేపు విషయము కేవలం ఈ సువార్తలోనే మనకు కనిపిస్తుంది. కాబట్టి యోసేపు డౌట్ పడుతూ ఉన్న సందర్భంలో సందేహిస్తూ, చాలా నీతిమంతుడు కాబట్టి పబ్లిక్గా అవమానపరిచే అవకాశం ఉంది, మరి విషయమై పంచాయతీ పెట్టవచ్చు ఆయన. కానీ అవన్నీ ఏమీ లేకుండా కేవలం రహస్యంగా ఆమెను విడిచిపెట్టి తన దారి తను చూసుకోవాలనుకున్నాడు. అన్నట్టుగానే ఉన్న టైంలో దేవుడు యోసేపుతో మాట్లాడి యెషయా గ్రంథం ద్వారా చెప్పినటువంటి ప్రవచనం ఏదైతే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనంలో కన్య గర్భవతి కుమారుని కంటుందని ఉందో ఆ లేఖనాన్ని గుర్తు చేసి తానే మరీ గర్భంలో ఉంటున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసి చివరికి సమాజం దృష్టిలో ఏ అభ్యంతరం లేకుండా, మరియకి నింద లేకుండా, యోసేపుకి తనకు కూడా ఆత్మన్యూన్యత లేకుండా ఉండేలా దేవుడు ఒక చక్కని కార్యక్రమం చేపట్టడం 1వ అధ్యాయంలో కనిపిస్తుంది.
యేసు పుట్టే వరకు వారు భార్యాభర్తలుగా సొసైటీలో ఉన్నారు తప్ప వారి మధ్య ఏ విధమైన ఫిజికల్ రిలేషన్ లేదు. ఆ తర్వాత వారు యథావిధిగా వారి సంసార జీవితాన్ని కొనసాగించారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు, మనకి కనిపిస్తుంది అది. సో 2వ అధ్యాయంలో యేసు పుట్టిన తర్వాత తూర్పు దేశంలో జ్ఞానులు యేసును గురించి ఆ నక్షత్రాన్ని బట్టి చూసి వాళ్ళు హేరోదు దగ్గరకు రావడం, నక్షత్రం నడిపించిన మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు మధ్యలో హేరోదు దగ్గరికి వెళ్ళటం, అక్కడ హేరోదుకు కూడా విషయం అర్థం కాక తన దగ్గర ఉన్నటువంటి ఈ లేఖనాల్లో ప్రవీణత ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళ ద్వారా క్రీస్తు బెత్లెహేములో పుడతాడు అని ముందుగానే ఎక్కడ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన లేఖనం ద్వారా యేసు ప్రభువు గురించి తెలుసుకొని జ్ఞానులు పంపించి మీరు వెళ్ళి అసలు స్పాట్ ఎక్కడో కూడా కనుక్కొని నాకు ఇన్ఫామ్ చేయండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానని చెప్తాడు. నక్షత్ర మార్గాన్ని నడిచిన జ్ఞానులు చక్కగా దేవుని కనుక్కున్నారు, ఆయన్ని పూజించి ఆరాధించి మరలా దేవుని మాటను బట్టి హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గంలో వాళ్ళు వచ్చిన ప్రాంతానికి వెళ్తారు. సో అలాంటి టైంలో హేరోదు కోపం వచ్చి ఇంకొక రాజు పుడితే తనకి మనుగడకు ప్రమాదమని ఉద్దేశించి రాజరికం పట్ల ఎంతో ఆశ కలిగిన వాడు, సింహాసనం పట్ల ప్రేమ ఉన్నవాడు, చాలా కపటమైన వ్యక్తి హేరోదు. అందువల్ల అతను ఏం చేశాడు అని అంటే బెత్లెహేము దాని ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అన్నట్టుగానే ఇది ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవచింపబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో ఇర్మియా ముందే చెప్పాడు, రామాలో అంగలార్పు వినిపిస్తుంది అని. అదే జరిగింది. అయితే ఈ క్రమంలో యేసు మరియు మరియా యోసేపు వీళ్ళు అక్కడి నుండి తప్పించబడి ఈజిప్ట్ వెళ్ళిపోయారు, ఐగుప్తు వెళ్ళారు. ఐగుప్తు వెళ్ళి మరలా కొంతకాలానికి తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఇండియా వచ్చాడని లేకపోతే అక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ పిచ్చి కథలు. బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. బాల్యంలో ఆయన ఈజిప్ట్ ఎందుకు వెళ్ళాడంటే పక్కనే ఉంది, తప్పించబడవచ్చు కదా అన్న ఉద్దేశంతో వెళ్ళారు. అది కూడా ప్రవచనమే, హూషియా ద్వారా ముందే ప్రవచనం ఉంది, నా కుమారుణ్ణి నేను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చాను అనే ప్రవచనం ఉంది హూషియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో. అది నెరవేర్చబడింది. సో ఆ విధంగా హేరోదు చనిపోయిన తర్వాత మరలా తిరిగి వచ్చి గలిలయలో నజరేతు అనే ప్రాంతంలో యేసయ్య కాపురం ఉన్నాడు. అంటే చాలామంది యేసు అని పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు, అయితే ఈయన నజరేయుడైన యేసు అని అందుకే అని అంటారు. ఇక 3వ అధ్యాయంలో యోహాను బాప్తిస్మం, యేసుక్రీస్తు కంటే ముందు 6 నెలలు పుట్టాడు. ఆయన నాజీరు చేయబడినటువంటి వ్యక్తి కాబట్టి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా ఈయన దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. అందరికీ బాప్తిస్మం ఇవ్వడం యోర్దాను నదిలో చేశాడు. వారు తమ పాపములు ఒప్పుకొనుచు బాప్తిసం తీసుకున్నారు అని 5వ వచనంలో 3వ అధ్యాయంలో ఉంది. బాప్తిసం తీసుకోవడం అంటే ఏదో జనవరి 1 కాబట్టి తీసుకోవాలి, లేదు కోటాలు కాబట్టి తీసుకోవాలనుకోవడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం చొప్పున పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దాని ప్రకారం మనం జీవించడం వెరీ వెరీ ఇంపార్టెంట్, అది ముఖ్యం. కాబట్టి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. కొంతమంది నామకార్థంగా పరిసయ్యుల్లో, కొంతమంది సద్దూకయ్యుల్లో, కొంతమంది వాళ్ళు కూడా బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. ఒకవేళ యోహాను చెప్పి నినపోతే మనకేమైనా శాపం వచ్చిద్దేమోనని. తగిన ఫలములు, మారు మనసు తగిన ఫలాలు కూడా మీరు ఫలించాలి. ఊరికి అబ్రహాం మాకు తండ్రి అంటే సరిపోదని వాళ్ళని హెచ్చరించి మెస్సయ్య గురించి చెప్పాడు. అంటే క్రీస్తు గురించి. యేసు అనేది ఆయన పేరు, క్రీస్తు అంటే అభిషేక్తుడు, మెస్సయ్య యూదులు ఎదురు చూస్తున్న రక్షకుడు. సో మెస్సయ్య గురించి మాట్లాడుతూ చెప్పాడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు, చెప్పులు మోయడానికి కూడా నేను యోగ్యుని కాదు, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడు అని చెప్పి ప్రభు గురించి చెప్పారు. ప్రభు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు నాకు బాప్తిసం ఇవ్వాల్సింది పోయి నేను నీకు ఇవ్వటం ఏంటి అన్నప్పుడు ఆయన అంటాడు, లేదు నీతి యావత్తు అలా జరగాలి కాబట్టి అలా కొనసాగించమని చెప్తాడు. యేసు బాప్తిసం ఈ 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు అరణ్యంలో శోధించబడడం. తన జీవితకాలం అంతా ఆయన శోధించబడ్డాడు, కానీ అరణ్యంలో సాతాను ద్వారా ఎదుర్కొన్న శోధనలు ఆయన ఎలా వాక్యం ద్వారా జయించాడో ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అది అయిన తర్వాత ప్రభువు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, నజరేతుని విడిచిపెట్టి జబూలును నఫ్తాలి దేశాలలో ఆ సముద్ర తీరంలో ఉన్న కపెర్నౌముకు వచ్చాడు. అక్కడ గొప్ప వెలుగును వాళ్ళు చూశారని ఒక ప్రవచనం యెషయా 9వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్నట్టుగా చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారనే ప్రవచనం నెరవేర్చబడింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు తన సువార్తను ప్రకటించాడు.
కాలం సంపూర్ణమైనది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది అనే మాటలతో ప్రభు తన సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. శిష్యులను కూడా వారు చేపలు పట్టేవా జాలరులుగా ఉన్నప్పుడు మనుషులు పట్టే జాలరులుగా నేను మారుస్తానని వాళ్ళని పిలవటం, గొప్ప అద్భుతాలు, స్వస్థతలు ఆయన పరిచర్యలో మనం చూస్తాం. ఇక 5, 6, 7 అధ్యాయాల్లో వ్యక్తిగతమైన నైతిక విలువలు, సమాజంలో మనం ఎలా ఉండాలి అనే విషయాలు, ఒక అప్డేటెడ్ టీచింగ్ అన్నమాట మనకి కనిపిస్తుంది. అప్పటి వరకు శత్రువులని మనం చూస్తే 5వ అధ్యాయంలో ధన్యతలు ఉన్నాయి. ఎవరు ధన్యులు అనే మాట, ఈ ధన్యతలు ఉన్నాయి. మనం లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉన్నామని, నేను ధర్మశాస్త్రాన్ని దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను, నెరవేరుస్తాను, కొట్టేయను, అది నెరవేర్చి నూతన నిబంధన స్థాపిస్తాననే ప్రభు మాట ఇర్మియా ద్వారా చెప్పాడు. క్రొత్త నిబంధన చేస్తానని అన్నట్టుగానే ప్రభు వాటన్నిటిని నెరవేర్చడం. బోధ అనేది కేవలం టీచింగ్తో ఆగిపోకూడదు. అందుకే 5:20 అంటాడు, మీ నీతి శాస్త్రుల నీతి కన్నా, పరిశీలన నీతి కన్నా మీ నీతి అధికంగా ఉండాలి. అంటే ఏంటి? వాళ్ళు ఓన్లీ టీచ్ చేస్తారు కానీ పాటించరు. చెప్పడం చాలా సులభం, ఎవరైనా చెప్తారు, చదివి టెక్స్ట్ బుక్ లాగా చక్కగా బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పాటించటం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి ఆ విషయాన్ని చెప్తాడు. నరహత్య చేస్తేనే తప్పు కాదు, ద్వేషించినా తప్పే, వ్యర్థంగా మాట్లాడినా తప్పే. అలాగే సమాధానం లేని బలి అర్పణలు నాకు వద్దు అనే విషయము. కేవలం క్రియలే కాదు, ఆలోచనలో కూడా వ్యభిచారం కింద వస్తాయని చెప్పడం. అంత మాత్రమే కాకుండా పరిత్యాగ పత్రిక, డివోర్స్ గురించి, విడాకుల గురించి కూడా ప్రభు తన ఉద్దేశాన్ని చెప్పడంతో పాటు ఏమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పాడు. అలాగే కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం ధర్మశాస్త్రంలో ఉండేది. క్రొత్త నిబంధనలు అలా కాదు, శత్రువులను కూడా ప్రేమించాలి, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి, క్షమించాలి అనేటువంటి ఒక గొప్ప బోధ ప్రభు తెచ్చాడు. ఇదే అనేక మందికి మాదిరి ప్రపంచానికి నేటికి. 6వ అధ్యాయంలో మనం ధర్మం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉండాలో చెప్పాడు. వేషధారణ వద్దు అని. మన హృదయము ఎక్కడుంటుంది, మన ధనం ఏడుంటుందో మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. అనవసరమైన వాటి కోసం ఆరాటపడొద్దు. 6:33లో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదిగితే కావలసినవన్నీ ఆటోమేటిక్గా ఇస్తాడనే గొప్ప మాట ఉంది. 7వ అధ్యాయంలో అడిగితే ఇస్తాడని. ఇతరులు విమర్శించడం కాదు, ముందు మీ కంటిలో ఉన్నటువంటి దూలాలు తీసుకొని తర్వాత ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు తీయాలని చెప్తాడు. అలాగే పరలోక రాజ్యం గురించి, అది ఇరుకు ద్వారంగా, అబద్ధ ప్రవక్తల గురించి కూడా వారి ఫలాలను బట్టి తెలుసుకోవాలని. చాలామంది ప్రభు అని పిలుస్తారు కానీ వాళ్ళు ఎవరు పరలోక రాజ్యంలోనికి చేరరు. ఆయన చిత్తం చేయాలి, ఆయన చిత్తం చేసే వాళ్ళే పరలోకం చేరతారని 7వ అధ్యాయంలో చెప్పాడు. ఇక 8వ అధ్యాయం నుంచి ఆయన పరిచర్య ప్రారంభమైందండి. 8 నుండి ఆయన పరిచర్య ప్రారంభమైంది. ఆయన అద్భుత కార్యాలు, స్వస్థతలు, సూచక్రియలు ఇవన్నీ పరిచర్యలో జరగడం మనం చూస్తాం. ఒక కుష్ఠరోగిని స్వస్థపరచడం. ఒకప్పుడు కుష్ఠరోగి పరిస్థితి దారుణంగా ఉండేది. లేవీకాండం 13వ అధ్యాయం చదివితే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. అలాంటి పరిస్థితి నుండి విడిపించాడు. అలాగే తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతుంటే అతను చేసిన ప్రార్థన బట్టి ఇశ్రాయేలీల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం గలవాడిని నేను చూడలేదంటూ ఆయన విశ్వాసాన్ని బట్టి పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని తను వెళ్లకుండానే తన మాటతోనే స్వస్థపరచడం. పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను స్వస్థపరచడం. ఇలా గొప్ప స్వస్థతలు యెషయా 53:4లో ఉంటుంది. ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగాలను భరించాడు అని అది నెరవేర్చబడింది. అలాగే ఆయన వెంబడించడానికి కొంతమంది వస్తే వాళ్ళకు కూడా చెప్పాడు, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, కానీ నాకేం లేవంటే కొంతమంది ఇంకా ఆయన వెంబడించడం మానేశారు. అంటే ఏదో ఆశించి వెంబడించేవారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సముద్రం మీద ప్రయాణంలో గాలి తుఫాన్ను గద్దించి ఈ సృష్టి పైన తనకు అధికారం ఉన్నదని శిష్యులు, ఇతరులు గ్రహించేలా చేశాడు. గదరేనీయుల దేశంలో సేనాదయం పట్టిన వాడిని విడిపించి అతనికి స్వస్థత ఇచ్చి దురాత్మలపై అతనికెట్టి సంపూర్ణమైన అధికారం ఉందో చూపించాడు. 9వ అధ్యాయంలో స్వస్థత కన్నా పాపక్షమాపణ గొప్పదని, తనకు ఆ పాపాలు క్షమించే అధికారం ఉందని వారు గ్రహించున్నట్లుగా ఓ పక్షవాయువుతో బాధపడుతున్న వాడిని కూడా స్వస్థపరచడం. అలాగే రోగులకే వైద్యుడు అవసరం, నేను కూడా నీతిమంతుల కోసం రాలేదు, పాపులనే పిలవటానికి వచ్చాను అని చెప్పి కొన్ని మాటలు చెప్పడం మనం చూడవచ్చు. ఈ క్రమంలో రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచాడు. చనిపోయినటువంటి ఆ సమాజ మందిరపు యాయీరు కుమార్తెను కూడా చక్కగా బ్రతికించి మరణంపై కూడా తనకు అధికారం ఉన్నది అని స్పష్టంగా వాళ్ళకి
తెలియజేశాడు. అలాగే ఇద్దరు గుడ్డివారు దావీదు కుమారుడు అని ప్రభువుకి ప్రార్థించినప్పుడు వారిని స్వస్థపరచడం కూడా మనం చూస్తాం. అయితే ఇవి ఎక్కువ వెళ్ళి ప్రచారం చేయొద్దని కూడా చెప్పాడు. ఎందుకంటే స్వస్థతలు, అద్భుతాలు అనేవి పరిచర్యలో ఒక భాగమే, కానీ అవే ముఖ్యం కాదు. నిత్య జీవ సంబంధమైనది, పాప క్షమాపణ ముఖ్యమైనది అనేది యేసయ్య ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా చాంద్ర రోగంతో బాధపడుతున్న వ్యక్తిని శిష్యులు ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయినప్పుడు ప్రభు వారిని గద్దించి చక్కగా అతన్ని కూడా స్వస్థపరచడం 9వ అధ్యాయంలో చూస్తాం. ఇక 10వ అధ్యాయంలో ఇద్దరిద్దరుగా యేసు ప్రభు తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపించాడు. అలా పంపించి వాళ్ళకు కొన్ని చెప్పాడు. మీరు యోగ్యమైన ఇంటికి వెళ్ళండి, అక్కడ వాళ్ళతో శుభాలు చెప్పండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు దులిపేసేయండి. మీరు తోడేళ్ళ మధ్య గొర్రెపిల్లలాగా వెళ్తున్నారు, జాగ్రత్త. ఏం మాట్లాడాలి ఏంటని భయపడొద్దు. ఆత్మ ద్వారా దేవుడు అన్నీ ఇస్తాడు. మిమ్మల్ని చేర్చుకుంటే ఫలితం ఏంటి, చేర్చుకోకపోతే ఫలితం ఏంటని అన్ని విషయాలు చెప్పి వాళ్ళకి పంపించారు. ఇది కేవలం ఆ రోజు ఆ శిష్యులకు సంబంధించింది. వాళ్ళకి అన్యుల దగ్గరకు పోవద్దని చెప్పాడు. ఆ రోజు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. కాబట్టి ఆ నేపథ్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాగే 11వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను చెరసాల్లో ఉంటాడు. తను హేరోదియాని గద్దించిన నిమిత్తమై అతన్ని చెరసాల్లో వేసినప్పుడు చెరసాల నుండి సందేశం పంపిస్తాడు. రాబోయేవాడు నీవేనా, ఇంకెవరు ఉన్నారా, ఎవరి కోసమన్నా అని. కాబట్టి అవిశ్వాసం ఉండకూడదు అని చెప్పి యోహాను చెప్తూ, యోహాను స్త్రీలు కన్నిన వారిలో ఇతనే గొప్పవాడని, రాబోయే ఏలియా కూడా ఇతనే అని దేవుడు చాలా క్లియర్గా ఈ అధ్యాయంలో చెప్తూ, ఎక్కడైతే అద్భుతాలు ఎక్కువ చేశాడో కపెర్నహూము ఆ పట్టణములో, కొరాజీనా, బెత్సయిదా ఈ ప్రాంతంలో వారిని గద్దించాడు దేవుడు. మీరు మారండి, ఎక్కువ అద్భుతాలు పొందితే సరిపోదు, మీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్పాడు. చాలామంది అద్భుతాలు పొందుతారు కానీ బ్రతుకును మార్చుకోరు. సో అది ప్రమాదం. ఆ విషయాన్ని చెప్పాడు. అలాగే ప్రభు ఒక గొప్ప పిలుపు 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అని ఒక గొప్ప పిలుపు ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అలాగే 12వ అధ్యాయంలో చూస్తే శిష్యుల మీద కంప్లైంట్స్. మీ శిష్యులు ఆ వెన్నులు తుంచుతున్నారు, పొలంలోకి వెళ్తా, విశ్రాంతి దినము అలా తుంచొచ్చా అని. ఎప్పుడు ప్రభు శిష్యుల మీద ఒక గుంపు కన్నేశారు. సాతానుడి పని అదే, పక్కన వాళ్ళ మీద కూడా కన్నేస్తూ ఉంటాడు. కంప్లైంట్ చేస్తే ప్రభు ఏం చెప్పాడంటే, దావీదు ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేశాడో మీకు తెలీదా? 1 సమూయేలు 21వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. ఆకలైనప్పుడు యాజకులు తప్ప ఎవరూ తినకూడనటువంటి రొట్టెలు తాను తిని తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇచ్చాడు. మనిషి కుమారుడు విశ్రాంతి దినానికే ప్రభు అని చెప్పి ప్రభు చెప్పడం చూస్తాం. అలాగే విశ్రాంతి దినాన మేలు చేయొచ్చా అనే ఒక క్వశ్చన్ అరైజ్ చేశారు. మరి గాడిద కింద పడిపోయింది గుంతలో, తీరా విశ్రాంతి దినం అని మౌనంగా ఉంటారా? వీటికన్నా మనిషి చాలా ముఖ్యమైన వాడు అని చెప్పి సమాజ మందిరంలో విశ్రాంతి దినమున ఊచ చేయగలవన్నీ స్వస్థపరిచాడు. అప్పటి నుండి ఇక ప్రభువు మీద వీళ్ళు ఒక యాంటీ ఫీలింగ్స్ పెట్టుకున్నారు. ఇతడు ధర్మశాస్త్రానికి విరోధమైన చేశాడు కాబట్టి ఇతడు దేవుని కుమారుడు కాదు అని దీన్ని బట్టి నిర్ణయించుకొని ప్రభువుని ఎలా చంపాలని అప్పటి నుండి ప్లాన్ చేసుకున్నారు. సో ఆ విధంగా యెషయా గ్రంథం 42లో ఉన్న ప్రవచనాలు ప్రభు విషయంలో నెరవేర్చబడడం అనేది మనం చూస్తాము. దేవుడు దురాత్మల నుండి విడుదల పొందిస్తే అందరికీ ఈయన దెయ్యాల అధిపతి బయల్జేబు వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ఇక ప్రభు నెగిటివ్గా చూడటం మొదలుపెట్టారు. దెయ్యాల అధిపతి వల్ల వెళ్ళగొడుతున్నాడు అని. అందుకే ప్రభు అంటాడు, ఆత్మని పరిశుద్ధాత్మకు దూషిస్తే క్షమాపణే ఉండదు, మాటలు జాగ్రత్తగా ఉండాలి. 36లో అంటాడు, 12:36లో మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పాలి అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా చెప్తాడు. అప్పుడు ఇంకా కొంతమంది వచ్చి, అయ్యా మాకేదన్నా ఒక సూచక్రియ చూపించు అని అంటే, సరే ఓకే, యోనా గుర్చిన సూచక్రియ తప్ప మీకేం లేదు. ఆయన ఎలాగైతే 3 దినాలు ఆ కడుపులో మత్స్యము కడుపులో ఉన్నాడో మనిషి కుమారుడు అలా అని చెప్పాడు. సొలొమోను కంటే యోనా కంటే గొప్పవాడినని ప్రభు తన గురించి తాను చెప్పుకోవడం. అలాగే ఒక విశ్రాంతి తను వెళ్ళగొట్టబడిన దెయ్యం మరలా తిరిగి వెనక్కి రావడం గురించి కూడా ఈ అధ్యాయంలో చూస్తాం. చివరిలో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ప్రభు కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వలేదు, కానీ నా చిత్తం చేసే వాళ్ళే నా కుటుంబ సభ్యులని క్లియర్గా చెప్పడం చూస్తాం. ఇక 13వ అధ్యాయంలోకి వచ్చేవాటికి ఉపమానం, వండర్ఫుల్ అండ్ ఫేమస్ విత్తువాని ఉపమానం. ప్రతి వ్యక్తిని 4 నేలలుగా విభజించి అద్భుతంగా విత్తువాని ఉపమానంలో త్రోవపక్క, రాతి నేల, ముండ్ల పొదలు, మంచి నేల, అందరి 4 ఏదో కోవకు చెందిన వాళ్ళే. దాని గొప్ప అర్థం. గురుగులు గోధుమలు ఉపమానము,
నిత్య జీవ సంబంధమైనటువంటి యుగ సమాప్తికి సంబంధించినవి, దాచబడిన ధనం క్రీస్తు నిమిత్తం అన్నిటిని పోగొట్టుకోవడం గురించి కూడా చక్కగా ఆయన అక్కడ మాట్లాడటం అనేది మనం చూస్తాము. అలాగే ఈ ఫ్యామిలీ ఇన్ని మాటలు చెప్తున్నప్పుడు అందరూ అనుకున్నారు ఈయన యోసేపు మరీ కొడుకు కాదా, వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనతో లేరా అని చెప్పి. మత్తయి 13:55లో వాళ్ళ బ్రదర్స్ గురించి కూడా ఉంది. యాకోబు, యోసేపు, సీమేను, యూదా వీళ్ళంతా వీళ్ళ బ్రదర్స్ అని. అంటే యేసు జన్మించిన తర్వాత యోసేపు మరియలు యథావిధిగా కుటుంబ కాపురాన్ని కొనసాగించారు. వాళ్ళ పిల్లలు వీళ్ళంతా ఇక్కడ ఉంది. కాబట్టి చివరిలో మాట ఉంటుంది, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అద్భుతాలు చేయలేదని. అద్భుతాలు జరగాలంటే విశ్వాసం ముఖ్యం. వారిలో విశ్వాసం లేదు కాబట్టి ప్రభు అద్భుతాలు చేయలేకపోయాడు. ఈ విషయం అక్కడ క్లియర్గా ఉంటుంది. ఇక 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క మరణం గురించి రాయబడింది. హేరోదు వీళ్ళ అన్న భార్య, హేరోదు అన్న భార్య హేరోదియా, అతడు ఆమెను ఉంచుకున్నందున బహిరంగంగా గద్దించాడు యోహాను. అందువల్ల తీసుకొచ్చి చెరసాల్లో వేసాడు. ఎందుకు శిక్షించలేదు అని అంటే అతడు ప్రవక్త కాబట్టి భయపడ్డాడు. కానీ ఏం మనసులో పెట్టుకుంది. సరే, ఆమె కోరిక మేరకు లోపలేసాడు. ఒకరోజు ఆయన బర్త్డేకి హేరోదియా కూతురు డాన్స్ చేసి చక్కగా ఆయన్ని ఇంప్రెస్ చేస్తే ఏం కావాలంటే వాళ్ళ అమ్మని అడిగి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నాకు ప్లేట్లో పెట్టి ఇవ్వమంటే ఇచ్చిన మాట కోసం అయిష్టంగానే ఆయన్ని చంపడం అనేది మనం చూస్తాం. ఇది 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ తర్వాత యేసు ప్రభు దూర ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఆ సంగతి విని అరణ్యానికి ఏకాంతంగా వెళ్ళాడు. అప్పుడు అనేక మంది ప్రజలు కూడా వచ్చారు. అక్కడ వాళ్ళు ఒక 3 days పాటు ఆయనతోనే ఉన్నప్పుడు ఆయన 3 రోజుల కూటాల తర్వాత వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించడం, ఆ 1000 మందికి పంచడం అనేది మనకి క్లియర్ కనిపిస్తుంది. 3 రోజుల కూటాలు పూర్తిగా అన్నీ వదిలేసి ఆయనతోనే ఉన్నారు. ఈరోజు ఇలాంటివి కష్టమైపోతూ ఉన్నాయి. మనుషులు బిజీ లైఫ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ తర్వాత 14:22 అందరినీ పంపించి ఒంటరిగా ఆయన ఉండి చక్కగా సముద్రం మీద నడుచుకుంటూ వస్తే శిష్యులు భయపడతారు. పేతురును కూడా నడిపించాడు అద్భుతంగా. తనకు అన్నిటి మీద శక్తి ఉన్నదని, విశ్వాసం ద్వారా ఏమైనా జరుగుతుందని ఆయన ప్రూవ్ చేసి చూయించాడు. గొప్ప స్వస్థతలు కూడా జరిగినాయి 14వ అధ్యాయంలో. ఇక 15లో మరలా శిష్యుల మీద కంప్లైంట్, చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు ఏంటి, యూదులు ఎప్పుడు అలా చేయరు, నీ శిష్యులు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేయడం. అప్పుడు మీరు ఆచారాలు బాగా పాటిస్తున్నారు, అసలు విషయాలు పక్కన పెట్టారని యెషయా 29:13లో ఉన్న విషయాలని ప్రభు చక్కగా చెప్పాడు. చూడండి, ప్రభుకి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చింది? ప్రభుకి ఇంత నాలెడ్జ్ ఎక్కడొచ్చింది? ఆయన ఎక్కడ స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు కదా, ఆయనకి తెలియదా చెప్పండి? సో యెషయా మీ గురించి చెప్పిన నిజమే, ఈ లోపలికి వెళ్ళేది కాదు, లోపల నుండి బయటకు వచ్చేదే మనుషులను అపవిత్రపరుస్తుంది అని చెప్పి హృదయంలో నుండి బయటకు వచ్చే వాటి విషయాలు 15-19లో ఈ హృదయం నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరిచే విషయాలని అక్కడ చెప్పాడు. అలాగే ఒక కనాను స్త్రీ తన కుమార్తె నిమిత్తమై దయ్యం పట్టి బాధపడుతుందని వచ్చినప్పుడు ఆమె ప్రార్థించి ఆమెలో ఉన్న దీనత్వాన్ని బట్టి ఆమె కుమార్తెకు స్వస్థత కలగడం మనం చూస్తాము. అలాగే అనేక మంది జనసమూహాలకు కూడా స్వస్థత కలిగించి మరలా రెండోసారి 5 రొట్టెలు 2 చేపలు ఎలాగైతే 14వ అధ్యాయంలో 5,000 మందికి పంచాడో ఓన్లీ పురుషులకి, అలాగే రెండోసారి కూడా 4,000 మంది పురుషులు మరలా వాళ్ళకు కూడా రొట్టెలు చేపలు పంచడం మనం ఇది చాలా మందికి తెలియదు. రెండోసారి కూడా ఇది జరిగింది. తర్వాత 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో పరిసయ్యులు సద్దూకయ్యులు మరలా వచ్చి మాకు ఏదైనా సూచన చూపించండి అంటే, బాబు మీరు ఆకాశాన్ని చూసి ఆకాశపు వైఖరిని మీరు కనుక్కోవచ్చు, రెడ్గా ఉంది లేకపోతే ఎలా ఉంది అని చెప్పేసి ఆకాశపు వైఖరి మీరు కనుక్కోవచ్చేమో, కానీ ఇవన్నీ యోనా గూర్చిన సూచిక్రియ తప్ప ఇంకేం లేదు. యోనా ఎలా ఆ మత్స్య కడుపులో ఉన్నాడో మనిషి కుమారుడు సమాధిలో ఉంటాడు, తిరిగి లేవుస్తాడు, అంతవరకే. యూదుల లెక్క ఏంటంటే సాయంత్రం నుండి లెక్క, సాయంత్రం దాటితే అది వాళ్ళకి రోజు లెక్క, మళ్ళాగా మార్నింగ్ టు మార్నింగ్ అది ఈవినింగ్ వాళ్ళకి లెక్క. అందుకే ప్రభు చనిపోయిన సందర్భం శుక్రవారం ఈవినింగ్ అది, ఓకే ఈవినింగ్ అది, మరలా శనివారం, మరలా ఆదివారం 3వ రోజు. అది విషయం. 3వ రోజు ఉదయం కింద అంటే శనివారం సాయంత్రం దాటితే ఇంకా అది 3వ రోజు కింద లెక్క, 3 days. సో ఆ విధంగా ఉండడం మనం చూస్తాము. వీళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా చెప్పి ఒక రివ్యూ జరిగింది 16-13లో. అసలు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారని శిష్యులను అడిగితే ఒకడు ఇర్మియా అంటాడు,
ఒకడు ఏలియా అంటాడు, లేదు ఒకడు బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు. నాకు అసలు అర్థం కాదు, ఇద్దరు ఒకే టైంలో ఉన్నారు కదా, ఆయన ఎలా అవుతాడు? ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటే పేతురు అంటాడు నువ్వు క్రీస్తు అని. చక్కగా అందుకే పరలోక రాజ్యపు తాళం ఆయనకి ఇవ్వడం, అంటే ఆ అధికారం ఆయనకి ఇవ్వడం, తాళం అంటే తాళం ఇవ్వటం కాదు, ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి చెప్తాడు. మొట్టమొదటిసారిగా మనుష్య కుమారుడు యెరూషలేముకు వెళ్ళి చంపబడి తిరిగి లెగుస్తాడనే విషయం 16:21లో మొదటిసారిగా చెప్తే అభ్యంతరపడతాడు పేతురు, కుదరదు అని. ప్రభు చాలా క్లియర్గా గద్దిస్తాడు. మనుషులు లోకం అంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఉండదనే మాట కూడా ఇక్కడే మనకి చివరిలో ఉంటుంది. అండ్ 17వ అధ్యాయంలో శిష్యులందరినీ తీసుకొని వెళ్ళి ఆయన రూపాంతర కొండ మీద మోషేతో ఏలియాతో మాట్లాడటం, జరగబోయే నిర్గమం గురించి ఏం మాట్లాడుతున్నారంటే ఏంటి, నెక్స్ట్ ఏంటి అనే విషయం ప్రార్థనలో ఆయనకి ఎప్పటికప్పుడు బయలుపరచబడా ఉంది, తండ్రి యొక్క చిత్తం. సో అక్కడ యేసు మాట వినాలనే ఒక శబ్దం ఆకాశం నుండి రావడం మనం చూస్తాం. ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాడు. అలాగే 14వ వచనంలో మరలా రోగంతో బాధపడుతున్నటువంటి, చంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి శిష్యుల చేతగాలేదు వెళ్ళగొట్టడం, అప్పుడు ప్రభు గద్దించి చేయడం ఇక్కడ ఈ సందర్భంలో ఉంటుంది. సో ఈ విషయం అనేది మనం చూస్తాం. అలాగే కపెర్నౌములో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి మీరు ట్యాక్స్ కట్టరా అంటే ఎందుకు కట్టమని చెప్పి పేతురుకి చెప్తే చేపను తెస్తే ఆ చేపను పడితే దాని నోట్లో కాయిన్ దొరకడం ఈజ్ అ వండర్ఫుల్ థింగ్స్ ఇవన్నీ. సో ఇవి మీరు చదవాల్సిందే. 18వ అధ్యాయంలో మనం చూస్తే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడు అనే ఒక పెద్ద వివాదమే వచ్చింది. పరలోకంలో వెళ్ళడం నిజం ఆలోచన మంచిదే, అయితే ఎవడు గొప్పోడని వాళ్ళలో వాళ్ళే డిస్కస్, నువ్వా నేనా. ప్రభు చెప్తాడు చిన్నపిల్లోడిని పిలిచి, చిన్నపిల్లోళ్ళగా తను తాను తగ్గించుకుంటే వాడే, అభ్యంతరాలు వస్తాయి కానీ అభ్యంతరాలు రావు, ఎవరి వల్ల వస్తే వాళ్ళకి శ్రమ అని చెప్పి ఏ ఒక్కరు నశించడం దేవుని చిత్తం కాదని 14వ వచనంలో కూడా చెప్తాడు. 15లో పర్సనల్ కౌన్సిలింగ్ గురించి చెప్పాడు. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఫస్ట్ పర్సనల్గా మాట్లాడాలి, తర్వాత ఇద్దరిలో మాట్లాడాలి, తర్వాత సమాజంలో మాట్లాడాలి, డైరెక్ట్గా వెళ్ళి సమాజంలో చెప్పడం కాదు అని కొన్ని విషయాలు, అధికారాలు మీరు పరలోకంలో భూలోకంలో ఏది బంధిస్తే అది బంధించబడుతుంది అని ఒక అధికారం వాళ్ళకి ఇవ్వడం మనం చూస్తాం. అలాగే ఒక ఉపమానం చెప్తాడు, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే తన దాసుల దగ్గర లెక్క చూసుకున్నట్లుగా ఉంటుంది, లెక్క చూసుకుంటుంది. ఇచ్చి ఒక అతను కొంత ఇచ్చి అతని చేతికి ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయి మరలా వచ్చాక ఏం చేసావు లెక్క చెప్పమంటే అయ్యా ఇది అయిపోయింది క్షమించమని అడిగితే అతడు క్షమింపబడతాడు. తన దగ్గర అప్పు తీసుకున్నాడు మాత్రం వాడు క్షమించడు. నువ్వేమో క్షమించబడ్డావు, వాడిని నువ్వు క్షమించవా అని దేవుడు అతనికి తీర్పు తీరుస్తాడు. అంటే మనము మన తండ్రి మనల్ని క్షమించినట్లుగా మనం ఇతరులు క్షమించాలి అనేది ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇక 19వ అధ్యాయాన్ని మనం రివ్యూ చూసుకున్నట్లయితే 19వ అధ్యాయంలో కూడా గొప్ప స్వస్థతలు చేసిన తర్వాత ప్రభు భార్యాభర్తల గురించి మాట్లాడతాడు. ఊరికే డివోర్స్ ఈజీగా తీసుకునే వాటికి రిలేషన్ ఎందుకు అని దానికి కొన్ని నియమాలు చెప్పాడు. అలాగే కొంతమంది ఉంటారు మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళ గురించి, తల్లి గర్భం నుండే నపుంసకులుగా ఉన్న వాళ్ళు ఉంటారు, మనుషుల వల్ల చేయబడ్డ వాళ్ళు ఉంటారు, తమ్ము తామే దేవుని కోసం అలాగ ఎంచుకున్న వాళ్ళు ఉంటారు. ఈ ఆపరేషన్ చేసుకున్న ట్రాన్స్జెండర్స్ వీళ్ళంతా డూప్లికేట్. పుట్టుకతో అలా ఉంటే ఓకే, రెండవది దేవుని కోసం వాళ్ళు అలా మేము ఇలా ఉండాలి అనుకుంటే ఓకే. అలా కాకుండా వేరే మార్గంలో వెళ్ళి వీళ్ళు సర్జరీల ద్వారా చేసుకున్న వాళ్ళు కూడా దేవుని చిత్తానికి విరోధమైన వాళ్ళు. ఇది బైబిల్ చెప్తున్న మాట. ఆ తరువాత ఇదే 20వ అధ్యాయంలో ఒక అతను వచ్చి నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలంటే ఆజ్ఞలు చెప్పి నీకున్నవన్నీ అమ్మి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించంటే అతను డబ్బుని ప్రేమించి వెనక్కి వెళ్ళిపోయాడు. ధనాపేక్ష ఉంటే పరలోకానికి చేరరు అని చాలా క్లియర్గా చెప్పడం. మరి మేము అన్నీ విడిచిపెట్టాంగా ప్రభువా మాకేంటి అని పేతురు అంటాడు. పరలోకంలో 12 సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీర్చే అధికారం మీకు ఇస్తానని ప్రభు అక్కడ చెప్పడం మనం చూడొచ్చు. ఇక 20వ అధ్యాయంలన్నీ పరలోకం గురించిన ఉపమానాలు. యేసు ప్రభు చెప్పిన పరలోక సంబంధమైన విషయాలు ఎక్కువగా మనకి ఈ మత్తయి సువార్తలో కనిపిస్తాయి. పరలోకం ద్రాక్ష తోట, అందులో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క టైంకి వచ్చిన వాళ్ళందరికీ ఒకే వేతనం ఇవ్వబడింది. దేవుని ఇష్టం, దేవుడు ఎవరికి ఎలా తీర్పు తీరుస్తాడో ఆయన ఇష్టం అనేది ఇక్కడ మనం గ్రహించాలి. అలాగే రెండోసారి మరలా ఇక్కడ మూడోసారి చెప్తాడు ఏమని, మనుష్య కుమారుడు మరలా తిరిగి అప్పగించబడబోతున్నాడు, యెరూషలేముకి వెళ్తాం చనిపోతాం అనే విషయం మరలా ఇక్కడ 20వ అధ్యాయం 19లో మరలా జ్ఞాపకం చేస్తాడు. తర్వాత జబదయి కుమారుల తల్లి వచ్చి పరలోకంలో నీ సింహాసనంలో అటోకు ఇటు మా ఇద్దరు పిల్లలు ఉండాలని కోరుకోవడం, దాని గురించి ప్రభు ఎక్స్ప్లెయిన్ చేయడం, శిష్యులు ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం మనం చూడవచ్చు. అందుకే నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి కాదు అని చెప్తూ
ఓ మాట చెప్పడం, 2 గుడ్డి వాళ్ళని స్వస్థపరచడం 20లో ఉంటుంది. 21లో ప్రభు యెరూషలేములో గాడిద పిల్ల మీద ప్రవక్త ప్రవచించినట్లుగా, గాడిద పిల్ల మీద జకర్యా 9:9లో ప్రవచనం ఉంటుంది కదా, గాడిద మీద వస్తాడని. ఆ విధంగా ప్రభు యెరూషలేముకి వెళ్ళినప్పుడు గొప్ప హోసన్నా జయ నినాదాలు, అందరుగా గొప్ప ప్రార్థన చేయడం మనం చూస్తాం. అలాగే ఆయన దేవాలయంలోనికి వెళ్ళి, యెరూషలేం దేవాలయంలో అక్కడ వ్యాపారం చేస్తున్నారు. దేవాలయంలో వాటన్నిటిని పడగొట్టి వాళ్ళకి గద్దించడం కూడా చూస్తాం. అంజూరపు చెట్టు గురించిన ఉపమానం కూడా ఇక్కడ మనం చూస్తాం. అప్పుడు వీళ్ళందరూ వచ్చి అసలు నువ్వు ఇవన్నీ ఏ అధికారం వల్ల చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు ప్రభు ఆన్సర్ చెప్పకుండా ఆయన కూడా ఒకటి చెప్పాడు, నేను ఒకటి అడుగుతాను చెప్పండి, యోహాను ఏ అధికారం వల్ల చేశాడు? మనుషుల వలన అంటేనేమో అందరు నమ్మారు కాబట్టి భయపడతారు ఆ మాట చెప్పడానికి, దేవుని వలన అంటే మరి మీరెందుకు నమ్మలేదు అంటారు. అందువల్ల చివరికి మేము చెప్పమంటారు, మేము కూడా చెప్పను అంటాడు. కొన్నిసార్లు అలా యుక్తిగా ఉండడం నేర్చుకోవాలి. అలాగే 2 కుమారుల గురించిన ఉపమానం. ఓ పని చెప్తే తండ్రి వెళ్తానని ఒకడు వెళ్ళడు, ఒకడేమో నేను వెళ్ళను అని చెప్పి మనసు మార్చుకొని వెళ్తాడు. ఈ 2 కుమారుల ఉపమానం, ద్రాక్ష తోట నాటించి దాని ఫలితం కోసం ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఆ కుమారునికి ఏం చేశారు, దాసులకి ఏం చేశారు అనేది ఒక గొప్ప పోలికకు కూడినటువంటి ఉపమానం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక 22లో మనకి బాగా వెరీ క్లియర్గా అందరికి తెలిసిన ఉపమానం, పరలోక రాజ్యం ఒక పెండ్లి విందుతో పోల్చి రాజు అందరిని పిలిస్తే రాకపోవడం, పిలిచిన వాళ్ళు రానందున ఆ బయట రహదారిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళకి విందు ఏర్పాటు చేయడం అనేది, అంటే లోబడిన వారిని పక్కన పెట్టి అన్ని జనులకు కూడా రక్షణ ఇవ్వడం అనేది మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. పునరుద్ధానం లేదు అని చెప్పే సద్దూకయ్యులకి ఒక ఆన్సర్ చెప్తాడు. పరలోకంలో ఒక ఆవిడ 7 పెళ్ళిళ్ళు చేసుకుంది, భర్త చనిపోయాడని. చివరిలో ఫైనల్గా ఒక భర్త ఎవరు అక్కడ అంటే పరలోకంలో భార్య భర్త ఏముండదయ్యా అని ఒక మంచి క్లారిటీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే 23వ అధ్యాయంలో వేషధారుల గురించి, శాస్త్రులు పరిసయ్యులు, వీళ్ళు ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు పైకి ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఏంటి అని చాలా క్లియర్గా వాళ్ళని ఎలా గుర్తుపట్టాలో చెప్పి చివరిలో యెరూషలేము గురించి చెప్పి ప్రభు బాధపడతాడండి. వాస్తవంగా చెప్పాలంటే ఏడుస్తాడు. యెరూషలేముకు రాబోయే శ్రమ గురించి ఆలోచన చేసి ఏడుస్తాడు, బాధపడతాడు. 24లో యేసు ప్రభువుకి వీళ్ళు దేవాలయాన్ని చూపిస్తారు. ప్రభు చూడు ఈ దేవాలయం నిజమే, ఇక్కడ ఈ దేశాల్లో నేను చూస్తాను కదా, ఈ టవర్లు అబ్బో మామూలుగా ఉండవు. ఈ దేవాలయాన్ని చూడు అంటే ఒక్కటి రాతి మీద రాయి కూడా నిలిచి ఉండని దినాలు వస్తున్నాయని చెప్తాడు. రాబోయే కాలంలో జరగబోయేది ప్రభువు తెలుసు, అందుకే చెప్తూ ఆ అంచె దినాల గురించి చెప్తాడు. నోవా దినాల్లో ఉన్నట్టుంటాయి, లోతు దినాల్లో ఉన్నట్టుంటాయి, మొత్తం క్లియర్గా సిగ్నల్స్ అన్నీ కూడా ఇస్తాడు. 25లో కన్యకలు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానం, తలాంతుల ఉపమానం, అలాగే మహిమగల సింహాసనం మీద కూర్చొని ప్రభు తీర్పు తీర్చే ఉపమానాలు 25లో మనకు కనిపిస్తాయి. ఇక 26వ అధ్యాయంలో ప్రభు రాత్రి భోజనం, ప్రభు అప్పగింపబడే రాత్రి యోధా వెళ్ళి ప్రధాన యాజకులతో మాట్లాడి డబ్బు కోసం ఆయన అమ్ముకోవడం, ఆ రాత్రి ఆయన అప్పగించడం, ప్రభువుని వాళ్ళు బంధించడం, వీళ్ళందరూ ఆయన విడిచిపెట్టి పారిపోవడం, ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి యేసు ప్రభు తీసుకొని వెళ్ళబడటం, పేతురు 3 సార్లు అబద్ధమాడటం, ఇవన్నీ మనకి 26వ అధ్యాయంలో ప్రధాన యాజకుని ఇంటి దగ్గర జరిగినటువంటి అన్యాయపు తీర్పు శిక్ష అంతా మనకి ఈ అధ్యాయంలో ఉంటుంది. 27వ అధ్యాయంలో యేసు సిలువ వేయబడడం మనకి వెరీ క్లియర్గా కనిపిస్తుంది. సిలువ వేయబడటం, ఇస్కరియోతు యూదా ఆ విషయం తెలుసుకొని శిక్ష విధించారని తెలిసి తాను చనిపోవడం కూడా ఉంటుంది. ఇది 27వ అధ్యాయంలో పిలాతు దగ్గర, హేరోదు దగ్గర ఎలా ప్రభు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి 3 చోట్ల తిప్పబడి చివరికి సిలువ మరణం పొందడం, సిలువ మరణం పొందడం కూడా మనం చూడవచ్చు. ఆ క్రమంలోనే కురేన్యుడైన సీమోనుని సిలువ మోయించడం, సిలువ మీద యేసు ప్రభువుని దూషించడం, సిలువ మీద ఆయన పలికిన మాట కూడా, బందిపోటు దొంగలు పలికినటువంటి మాటలు, ఆయన చనిపోయిన తర్వాత దేశంలో జరిగినటువంటి సంఘటనలన్నీ, ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన సమాధిని తీసుకొని అరిమతి యోసేపు ఆయన దేహం ద్వారా సమాధి ఏర్పాటు చేయడం, ఇవన్నీ మనకు తెలిసినవే. 27లో ఉంటుంది. 28లో విశ్రాంతి దినాన వీళ్ళు తీరిన తర్వాత ఆదివారంన ఎలాగైతే సమాధి దగ్గరికి వెళ్ళారో ప్రభువు కనపడకపోవడం, ఆయన తిరిగి లేవడం, శిష్యుల్ని సరిచేసి అధికారం ఇచ్చి సర్వ సృష్టికి స్వార్థ అందించమనే ఒక గొప్ప కమిషన్ ఇవ్వటం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఓవరాల్గా ఈ మత్తయి సువార్త యేసుని రాజుగా మత్తయి ప్రమోట్ చేశాడు, అంటే ఆ విషయాన్ని తెలియజేశాడు. ఆయన రాజు అనే విషయాన్ని వారికి తెలియజేశాడు. ఆయన బోధ,
ఆయన పరిచర్యను తెలియజేశాడు, ఆయన జీవితాన్ని తెలియజేశాడు. పరలోక రాజ్యం గురించి యేసు చెప్పిన ఉపమానాలు ఇక్కడే మనకి ఎక్కువ కనిపిస్తాయి, ఎక్కువ ఆయన బోధ ఉంటుంది. ఇది మత్తయి సువార్త. నేను కేవలం సమీక్ష మాత్రమే చెప్తున్నాను. దయచేసి బైబిల్ చదవండి, ప్రార్థించండి. మాట్లాడే దేవుడు మీతో మాట్లాడతాడు. కేవలం చదవడం కాదు కానీ, తెలుసుకోవడం కాదు కానీ, ఆ ప్రకారం జీవించడానికి ప్రార్థించండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమెన్.